నమస్తే. నిన్న మొన్న మనం మన న్యాయమూర్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని మన చీఫ్ జస్టిస్ ఏకంగా సిజేఐ భారతదేశ అత్యున్నత ధర్మాసనంలోని న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలు కొంచెం వైరల్ అవుతున్నాయి, వివాదమైనవి. 16వ తేదీ ఆయన ఈ మాటలు అన్నాడు. మా దేవుని విగ్రహం బాగు చేయండి. విష్ణుమూర్తి శిరస్సు విదేశీ ముష్కరుల దాడిలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. శిరస్సు లేకుండా పోయింది. ఆ విగ్రహాన్ని బాగు చేయండి, కొత్త విగ్రహాన్ని పెట్టండి, అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వండి అని ఒక హిందువు కోర్టుకు వెళ్తే, న్యాయస్థానానికి వెళ్తే, నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి కదా, మరి పోయి మీ దేవుణ్ణి అడుక్కో, అది ఏఎస్ఐ ఆధీనంలో ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది, మేమేం చేయలేము, సారీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నమాట. సరే సారీ, అది ఏఎస్ఐ ఆధీనంలో ఉంది, అక్కడికి వెళ్ళు అన్న ఒకటే. అసలు నువ్వు ఆదేశించాలి, ఒక చీఫ్ జస్టిస్గా వాళ్ళని ఆదేశించవచ్చు పిటిషన్ నీ దగ్గరకు వచ్చినప్పుడు. అలా అనకుండా నువ్వు విష్ణువుకే చెప్పుకోపో అంటే ఏమనాలి? అసలు ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా న్యాయ వ్యవస్థ కూడా అట్లా ఉంటే, న్యాయమూర్తి అట్లా మాట్లాడితే, అంటే సుప్రీంకోర్టే అంతటి వ్యవస్థే ఒక పద్ధతి ఫాలో కాకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? రెండో ఉదంతం ఏంటంటే, ఢిల్లీలోని మొహరౌలి కట్టడాలు, పురాతన దర్గాలు ఉంటాయి అక్కడ, గ్రీన్ బెల్ట్ ఏరియాలో అనధికారికంగా ఉన్నాయి అని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాటిని కూల్చివేయాలని చూస్తోందనమాట. మెహరౌలీలో పురాతన దర్గాలు గ్రీన్ బెల్ట్ ఏరియాలో ఉన్నాయి, అనధికారికంగా ఉన్నాయి మళ్ళీ అవి, అందుకని తీసేస్తామని డెవలప్మెంట్లో భాగంగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చేయాలనుకుంది. అయితే వాటిని రక్షించండి అని ఒక జమీర్ అహ్మద్ జుమ్లామా అనే వ్యక్తి సుప్రీంకోర్టుకి కోరితే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? వాటి చుట్టుపక్కల దర్గాల చుట్టుపక్కల ఏం చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐని సంప్రదించండి ముందు అన్నది. ఇక్కడేమో ఏఎస్ఐ పరిధిలో ఉన్నదని కనీసం చెప్పలేకపోయింది. మీ దేవుడిని అడుకోపో, మీ విష్ణుమూర్తిని పిలుచుకోపో, మీ దేవుడు వస్తాడు పో అన్నాడు. ఇక్కడేమో ఏఎస్ఐని సంప్రదించాలని డీడీఏకి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అది మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, అవసరమైతే వాటికి మరమ్మతులు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టండి అన్నది అని ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పునరుద్ధరణ చేపట్టండి, వాటి జోలికి పోవద్దని ఆదేశించింది. విష్ణుమూర్తి విగ్రహం పెట్టండి, ముష్కరులు ధ్వంసం చేసిన నా దేశంలో, హిందూ దేశము, నా దేవుడికి తల లేదు, నా దేవుడికి కొత్త విగ్రహం పెట్టండి అంటే నీ విష్ణువుకు చెప్పుకోపో వస్తాడన్నాడు. అక్కడ జారీ చేసింది. ఇక్కడేమో సాక్షాత్తు సుప్రీం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా మొన్న, ఇక్కడేమో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్. అంటే భారతదేశంలో 80% పైగా ఉన్న హిందువుల దౌర్భాగ్య స్థితి ఇదనమాట. న్యాయస్థానాల్లో కూడా దక్కుతున్న న్యాయము, గౌరవము ఇదనమాట ధర్మాత్ములకి. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.